లేదా జానకిరామ్ తులారాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం ఎలా ఉంది? గ్రహ కూటమి గ్రహ బలం తరించిన కార్యం విద్య చదువు విద్య ఉద్యోగం కళ్యాణం శుభయోగం అశుభయోగం తరించిన కార్యం ఎలా ఉందో చూడు. తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే వనదేవతలు వచ్చిండండి, సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు. వారి జాతక బలంలో చూడాలంటే షిరిడి సాయిబాబా వచ్చిండు. ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో తూకం తూగినట్టే ఉన్నదండి. వారి జాతకానికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి. వారికి ముఖ్యంగా స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఆదాయం వారికి 11, ఖర్చు 5 రూపాయలు, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 2 వారి జాతక బలానికి. వారి పేరు మీద మాత్రం శని పంచమ స్థానంలో నడుస్తుందండి. మిశ్రమ ఫలితం. నవగ్రహాల్లో వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు చెడు స్థానంలో ఉన్నాయి, 1 గ్రహం మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నది వారి పేరు మీద. గురుబలం ఉంది కాబట్టి వారికి ఎక్కడ పోయినా మాత్రం మాట చలామణి అవుతుందండి. గవర్నమెంట్ లోన్ తినే అవకాశం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ లోన్ తీసుకొని ఇల్లు కట్టడం కానీ స్థలం తీసుకోవడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి కెరీర్ విషయంలో కలిసి వస్తుందండి. 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి వివాహ విషయంలో కళ్యాణ విషయంలో ఇల్లు కట్టడంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య విషయంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో కలిసి వస్తుంది. వీరి గురుబలం రాహుబలం ఉంది కాబట్టి మాత్రం శుక్రవారం గురువారం అనుకూలం ఉంటుంది. వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ 6, 9 వస్తుందండి వీరి పేరు మీద. వీరి జాతకానికి వారంలో చూడాలంటే మాత్రం శుక్రవారం గురువారం మంగళవారం అనుకూలం. అన్ని వారాలు మంచిదే కానీ మాత్రం తిథుల్లో చెప్పాలంటే మాత్రం అష్టమి తిథి అలాగే అమావాస్య తిథి పనికి రాదండి. దైవ పూజకు మాత్రం పనికి వస్తుంది. అష్టమి అమావాస్య తిథి అర్జెంటుగా వెళ్ళాలనుకునేవారు మాత్రం ఉదయం పూట కరెక్ట్ బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 6 లోపల వెళ్ళొచ్చండి, సూర్యోదయం కాకముందర. అలాగే సాయంత్రం వెళ్ళాలనుకునే వారు మాత్రం సూర్యోదయం ముందర గోధులు వేళ టైంలో పోవాలండి. 4:30 నుంచి 5:30 లోపల దూర ప్రయాణం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి వ్యాపార లక్షణం ఉంటుంది కానీ మాత్రం బతక నేర్చిన గుణం ఉండదు. ఆవేశం భారీగా ఉంటుంది. చిత్రా నక్షత్రం వారికి చిత్ర విచిత్రమైన గుణం ఉంటుంది. పిల్లల మనస్తత్వం ఉంటుంది, పట్టుదల భారీగా ఉంటుంది. ఇక స్త్రీ విషయంలో వీరు ఎంత బాగుపడతారో అన్ని ఇబ్బందులు వస్తాయండి. మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వీరి పేరు మీద. వీరు ఏ రంగంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఏ పార్టీలో ఉన్నా సరే, అధికార పార్టీ కావచ్చు లేదా మాత్రం వారు ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మిత్రపక్ష పార్టీ కావచ్చు, లేదా మాత్రం స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారు కావచ్చు, చాలా వరకు రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనం గురించి ఇబ్బందులు వస్తాయండి. ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మనస్తత్వం ఎవరికి అర్థం కాదండి. ఇక స్వాతి నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉందండి. స్వాతి నక్షత్రానికి రాహు అధిపతి కాబట్టి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు మాత్రం అమ్మవారికి పూజ చేయాలండి. ఏ అమ్మవారైనా 1 కోటి అవతారాలు ఉంటాయి. అమ్మవార్లకు 18 పీఠాలు ఉంటాయి. ఆ 18 పీఠాల్లో మాత్రం మన కాడ మాత్రం జోగులాంబ కాడ చేసిన పూజ మంచిదే, కనకదుర్గమ్మ కాడ చేసిన మంచిదే, రాజరాజేశ్వరి దేవత చేసిన మంచిదే. అలాగే కులదేవతలు ఈ రేణుక ఎల్లమ్మ ఉంటుంది, మైసమ్మ ఉంటుంది, పోచమ్మ ఉంటుంది, పోలేరమ్మ ఉంటుంది, గంగానమ్మ ఉంటుంది, నల్ల పోచమ్మ ఉంటుంది, ముత్యాలమ్మ ఉంటుంది. ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి. కానీ కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. కళాకారులకైతే కొన్ని ఆటంకాలు చిక్కులు వస్తాయి. వచ్చినా సరే లాస్ట్ టైంలో వీరు మాత్రం నిలదిక్కునే యోగం ఉన్నది వీరి జాతక బలానికి. వివాహ విషయంలో ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచన చేసుకోవాలండి. స్త్రీలకు అధికమైన ఫలితం ఉన్నది. స్త్రీలకు మాత్రం పెద్దల ఆస్తి లభించే అవకాశం ఉన్నది. ఇక సంతాననిచ్చే నష్టం ఉన్నవారికి తొలగిపోతాయండి. ఆ సంతాన దోషం ఉన్నవారు, కళ్యాణం దోషం ఉన్నవారు శ్రీకాళహస్తికి దర్శనం చేసి రాహుకేతుల పూజ చేయాలండి. చేస్తే మాత్రం శ్రీకాళహస్తిలో ఆ శివుడికి దర్శనం చేసి రాహుకేతులకు పూజ చేస్తే సంతాన దోషం తొలగిపోతుంది. అలాగే వివాహ దోషం తొలగిపోతుంది. మానసిక చిక్కులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రైవేట్ పరంగా వ్యాపారం చేసే వారికి మాత్రం వీరికి పార్ట్నర్షిప్లో కలిసి వస్తుంది కానీ స్వతహాగా పనికి రాదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి శని అంతర్దశ నడుస్తున్నది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం శనివారం నియమం ఉండాలండి. శనివారం రోజు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలని శనేశ్వరుని పూజ చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి ఈ తులారాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.